చూడటానికి పల్లీలానే ఉన్నాయి, కానీ సైజు షేప్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఏంటా ఇవి అని అనుకుంటున్నారా? ఇవే పీనట్ బటర్ ఓట్స్ కుకీస్. పల్లీల ఆకారంలో ఉండటమే వీటి స్పెషాలిటీ. చూస్తే చేయడం చాలా కష్టమని అనిపిస్తుంది, కానీ నిజానికి చాలా చాలా ఈజీ. పిల్లలతో కలిసి చేస్తే ఇంకా సరదాగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు? పీనట్ బటర్ ఓట్స్ కుకీస్ ని స్టార్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీకాస్ మాధురా ఫుడ్స్. ముందుగా ఒక మిక్సీ జార్లో 1.5 కప్పు రోల్డ్ ఓట్స్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మామూలు ఓట్స్ అయినా కూడా తీసుకోవచ్చు, కానీ రోల్డ్ ఓట్స్ లో ఫైబర్ ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఇంకా హెల్తియర్ ఆప్షన్. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 కప్పు పీనట్ బటర్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇంట్లో పల్లీలు బెల్లం యూస్ చేసుకొని పీనట్ బటర్ చేసుకున్నాను, అదే ఇక్కడ వాడుకున్నాను. మీరు మామూలుగా మార్కెట్లో దొరికే పీనట్ బటర్ వాడుతున్నట్లయితే 1 కప్పు పీనట్ బటర్ కి 1 కప్పు పొడి చేసుకున్న చక్కెర వాడుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్పు చక్కెర వాడాను, ఎందుకంటే నేను యూస్ చేసుకున్న పీనట్ బటర్ లో బెల్లం ఉంది కాబట్టి. రూమ్ టెంపరేచర్ లో ఉండే 1 టేబుల్ స్పూన్ అంత బటర్ వేసుకొని పిండిలోకి బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే కాంచి చల్లార్చుకున్న పాలు 1 లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కాస్త ఇలా ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అసలైన ఫన్ పార్ట్ మొదలవుతుంది. మనం రెడీ చేసుకున్న పిండిని గుంతలాగా ఉన్న 1 స్పూన్ లోకి ఇలా ఒత్తుకొని ఒక్క సైడ్ ప్రెస్ చేసుకుంటే ఇలా పైకి మంచి రౌండ్ షేప్ లో వచ్చేస్తుంది. చూడండి ఎంత మంచి షేప్ వచ్చిందో. ఇప్పుడు అన్నిటిని ఒక బటర్ పేపర్ మీద అరేంజ్ చేసుకొని 2 ఇలా ఒత్తుకున్న తర్వాత ఫోర్క్ సాయంతో ఇలా షేప్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం ఏ ట్రేలో అయితే ఓవెన్ లో పెట్టి బేక్ చేస్తామో అదే ట్రేలో చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మరీ తీసామంటే విరిగిపోతాయి. పిండినంతా కూడా పల్లీల షేప్ లో రెడీ చేసుకున్న తరువాత 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్ లో పెట్టి 180 డిగ్రీస్ దగ్గర 12 నుంచి 13 మినిట్స్ బేక్ చేసుకోవాలి. నేను 13 మినిట్స్ బేక్ చేసుకుంటే ఇలా క్రిస్పీగా టేస్టీగా ఉండే కుకీస్ రెడీ అయిపోయాయి. ఒకవేళ ఓవెన్ లేకపోతే మందపాటి గిన్నె లేదా కడాయిని ముందుగా ప్రీహీట్ చేసుకొని బేక్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద. ఈ కుకీస్ ని ఇలాగైనా తినేయచ్చు, లేదంటే చాక్లెట్ స్ప్రెడ్ పెట్టుకొని శాండ్విచ్ లాగా తింటే ఇంకా బాగుంటుంది.